ఆల్ ఐస్ ఆన్ బెంగాల్ హిందూస్. దీదీ హుయి బేకాబు అని చెప్పి మాట్లాడుతున్నారు హిందీలో. దీదీ హుయి బేకాబు అండ్ ఆల్ ఐస్ ఆన్ బెంగాల్. మమతా బెనర్జీ ఇవాళ భారతదేశానికి ఒక పెద్ద థ్రెట్టా? కరెక్ట్గా చెప్తే ఈమె గురించి భారతదేశం ఇవాళ భయపడాలనా అనంటే, భారతావనాన్ని దృష్టిలో పెట్టుకుంటే, మమతా బెనర్జీ చేస్తున్న రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే భయపడాల్సిన అవసరం ఎంతుందో అని చెప్పి మనం ఆలోచిస్తుంటే కూడా అక్కడ ఉన్న బెంగాల్లో ఉన్న హిందువులను మాత్రం ఈమె భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఖచ్చితంగా ఈమె మీద భద్రతా చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే దేశాన్ని విభజించి పాలించాలన్న ఈమె ఐడియాలజీ చాలా దారుణాలకు దారితీస్తుంది. ఎందుకంటే వెనుకటికి ఏ ప్రభుత్వాలు ఉండనో పక్కకు పెడితే కాశ్మీరీ పండితులకు జరిగిన ఘోరాతి ఘోరమైన ఆ ఘటన, నిన్నగాక మొన్న ముర్షిదాబాద్లో జరిగిన సంఘటన ఏ హిందూ మరవద్దు కూడా. కట్ చేసి అసలు ఇది ఏంది లొల్లి, ఈ బెంగాల్లో ఈ పంచాయతీ ఏంది, ఈ బెంగాల్లోనే ఎందుకు ఈ పంచాయతీ అవుతున్నది అని చెప్పి ఇలా మనం ఆలోచిస్తే, వెస్ట్ బెంగాల్ పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా, ఇండిపెండెన్స్ కంటే ముందు పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా రక్త చరిత్ర, రక్తపాతం. ఈడ అనుక్షణం క్షణక్షణం ఒక విషబీజాలు నాటిండ్రు 1960s నుంచి. ఈ రోజటి నుంచి కాదు, 1960s నుంచి విషబీజాలు నాటే బెంగాల్ని పెంచి పెద్దగా చేసి పోషించిండ్రు. ఒక సముద్రపు అలల కంటే ఎక్కువ వచ్చి మన కెరటాలు ఇట్లా వచ్చి తాకుతాయి కదా, మన ఒడ్డుకొచ్చి దాటుతాయి కదా కెరటాలు, అట్లా ఎంతోమంది అలల లెక్క హిందూ రెఫ్యూజీలు వచ్చి ఈస్ట్ పాకిస్తాన్ నుంచి కంప్లీట్గా ఈ కమ్యూనల్ రైట్స్ ఎక్సెట్రా ఇక మీరు దంగలు అనుకోండి, రేపులు అనుకోండి, మర్డర్లు అనుకోండి, ప్రాపర్టీ లూట్ అనుకోండి, వాళ్ళు అనుభవించిన బెంగాల్ హిందువులు, బంగ్లాదేశ్ హిందువులు అనుభవించని అనుభూతి పొందని అట్లాంటి దుర్ఘటనలు లేవు. అన్ని అనుభవించారు పాపం. అందులో రైతులు ఉన్నారు, భూస్వాములు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, స్కూల్ టీచర్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పామరులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యువకులు ఉన్నారు. ఒక్క పైసా లేకుండా కూడా ఇవాళ బ్రోకెన్ ఫ్యామిలీస్ లెక్క లోపలికి వచ్చి బెంగాల్లో సెటిల్ అయినారు. ఈ రెఫ్యూజీస్ అందరూ మళ్ళీ వాళ్ళ జిందగీని ఎట్లా అంటే మళ్ళీ స్టార్ట్ చేసిర్రు. స్క్రాచ్ నుంచి అంటాం కదా, స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసిర్రు. ఏం లేకుండే, రూపాయి కోడి లేకుండా వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఎట్లయిపోయారనంటే వీళ్ళ మనసులలో ఒకటి కూర్చుండిపోయింది. ఈ జిహాదీ ఇన్హ్యూమన్ వైలెన్స్ వల్ల, ఈ మరణకాండ చూసి వాళ్ళకు ఒక ఘోరాతి ఘోరమైన ఫీలింగ్స్ అనేది గట్టిగా కూర్చుండిపోయినాయి ఈ జిహాదీ వైలెన్స్ వల్ల. అందుకే వాళ్ళు కమ్యూనిస్టులు అయిపోయారు. కమ్యూనిస్టులు ఎందుకు అయిపోయారు అంటే ఈ ఇన్స్పిరేషన్ అనేది మావో జెడాంగ్ నుంచి వచ్చింది వాళ్ళకి. ఎట్లా? చైర్మన్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆయన ఏమన్నాడు, ఒక స్లోగన్ ఇచ్చిండు. ఏమన్నాడు? నీకు బలం రావాలనంటే అది గన్ యొక్క బ్యారెల్తోనే వస్తుంది, లేకపోతే రాదు అని అన్న ఈ మాట, మావో జెడాంగ్ మాట, నీకు బలం అనేది, పవర్ అనేది గన్ యొక్క బ్యారెల్ నుంచి వస్తుంది అని ఈ మాట వాళ్ళను బాగా ఇన్స్పైర్ చేసింది బెంగాల్ వాళ్ళను. కరెక్టే కదా, మా మీద ఇంత పెద్ద అసలు ఇన్హ్యూమన్ దాడులు జరిగినాయి, అసలు మానవ మనుగడలని ఇంత పెద్ద దాడులు జరగలే, మా మీద అంత జరిగినాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. సో మేము కమ్యూనిస్టు వాదం తీసుకుంటాం, గన్తోనే సమాధానం చెప్తామని చెప్పి తీసుకున్నారు. కంప్లీట్గా సుమారు నాకు తెలిసి 34 సంవత్సరాలు అనుకుంటా, మోర్ దెన్ 30 years అయితే అక్కడ కమ్యూనిస్ట్ పాలననే ఉండే. మావోయిస్టులు అడ్డగోలుగా ఎలక్షన్లు గెలవనీకే ఏదైనా చేసిరాడ, మళ్ళీ సొంత ప్రజల మీద చేసిరు వెనకటికి. దాని తర్వాత వెస్ట్ బెంగాల్ అనేది ఒక రిబల్ ప్రొవిన్స్ అయిపోయింది భారతదేశంలో. ఎట్లా అంటే లార్జ్ లెఫ్టిస్ట్ పార్టీలు, కమ్యూనిస్టులు, నక్సల్ వాదులు, ఇక ప్రజలు కూడా గట్లనే తయారైనరాడ, రిబల్ మెంటాలిటీలో తయారైనరు. ఈ రిబల్ మెంటాలిటీ కేవలం వెస్ట్ బెంగాల్కే ఉన్నదానంటే పంజాబ్కు ఉన్నది, కేరళకు ఉన్నది, తమిళనాడుకు ఉన్నది, కొంచెము గొప్పనో నాగాల్యాండ్కి కూడా ఉన్నది. ఈ రెబెల్ స్టేట్స్ ఎప్పుడు కూడా రీజనల్ ప్లేయర్ల దగ్గరనే ఉన్నాయి. అంటే ప్రాంతీయ పార్టీలు అంటాం కదా, ఈ ప్రాంతీయ పార్టీల పెత్తనం చేతులనే గులాంలు అయిపోయినాయి ఈ రిబెల్ స్టేట్స్ మొత్తం, వెదర్ ఇట్ మే బి పంజాబ్, వెదర్ ఇట్ మే బి కేరళ, తమిళనాడు, ఎక్సెట్రా. ఇక్కడ రాజకీయ నాయకులు కూడా మీరు వెస్ట్ బెంగాల్లో చూస్తే, ఇంక్లూడింగ్ తమిళనాడులో కూడా చూస్తే, మీరు డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్, డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న చిత్రగుప్తుల. బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ ఒక సపరేట్ నేషనలిజం,
మన నేషనలిజానికి ప్యారలల్గా, అంటే జాతీయవాదానికి ఇంకొక చిన్న గీత, మనం చిన్న గీత గీస్తాం ఇట్లా, ఇంకొక పెద్ద గీత గీరాబాయ్ అని అంటాం కదా, అప్పుడు చిన్న గీత కనబడది అని చెప్పి మనం మాట్లాడతాం. అయితే ఈ చిన్న గీతకు, జాతీయవాదం అనే గీతకు వీళ్ళు ఇంకొక గీత గీస్తారు. ఏంది తెలుసా? బెంగాల్స్ ప్రైడ్, బెంగాల్స్ లాంగ్వేజ్, బెంగాల్స్ కల్చర్, అట్లనే తమిళ్ ప్రైడ్, తమిళ్ లాంగ్వేజ్, తమిళ్ కల్చర్ అని చెప్పి ఒక కొత్త జాతీయవాదాన్ని తీసుకురానికి ప్రయత్నం చేస్తారు. యాజ్ ఇఫ్ బెంగాలు, తమిళనాడు మన భారతదేశ భూభాగమే కాదని అన్నట్టు. ఇవాళ మన ఒక తరుణ్ ముజుందార్, ఒక పాపులర్ బెంగాలీ ఫిలిం డైరెక్టర్, మోర్ దెన్ 50 బాంగ్లా సినిమాలు తీసిండు. ఆయన చరిత్ర నిజంగా చెప్పాలన్నానంటే ఒక గుణపాఠం కావాలి మనందరికీ. గుణాత్మకమైన నిర్ణయం తీసుకునే ప్రక్రియ వైపు మనందరినీ నడపాలి. ఎందుకంటే ఆయన నాకు తెలిసి January 8, 1950 ఆ ప్రాంతంలోనూ ఎప్పుడు ఆయన పుట్టిండు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన బర్త్డే నాకు గుర్తులేదు. ఆయన ఏదైతే ఇప్పుడు బంగ్లాదేశ్లో కలిసిపోయిన జాగ ఉందో ఆ జాగలో ఆయన పుట్టిండు. అప్పటిదాకా ఆ ప్లేస్ చాలా స్మూత్గా ఉండే, నిజంగా చెప్పాలంటే చాలా పీస్ఫుల్ ఉంటుండే, అందరు కలిసి ఉంటుండే. ముస్లిం డామినేటెడ్ ఏరియా అయినా హిందువులతో కలిసిమెలిసి ఉంటుండే. హిందూ పాపులేషన్ తక్కువ ఉన్న ముస్లింలతో మనం బలైగానే ఉన్నాం. దాని తర్వాత ఇది ఒక జిహాదీ పిచ్చి లోపలికి స్టార్ట్ అయింది చూడు, ముస్లిం లీగ్ వల్ల. ఏందని అంటే పాకిస్తాన్, ఇండియా అలాగా విడిపోవాలా, ముస్లింలు ఎక్సెట్రా మనం విడిపోవాలని విత్ ఇన్ నో టైం కంప్లీట్ పట్టణం ఏదైతే ఉండనో అల్లా కల్లోలం అయిపోయింది, అగ్నికి ఆహుతి అయిపోయింది. అగ్నితో నలికి పాడేసారు ఈ ముస్లింలు హిందువులను ఊచకోత కోస్తూ. హిందువులను మేకలు కోసినట్టు కోసిపాడేసారు. అప్పుడు తరుణ్ మజుందార్ ఎంతోమంది తన రిలేటివ్లను కోల్పోయినారు. ఆయన కూడా ఎస్కేప్ అయ్యి వెస్ట్ బెంగాల్కి వచ్చిండు. ఇక ఆయన చరిత్ర మనకు ఫిలిం డైరెక్టర్ వరకు నేను చెప్పిన కాబట్టి, ఆయన రీసెంట్గా మరణించినప్పుడు కూడా 92 years ఆఫ్ ఏజ్లో ఆయన మరణించిండ్రు. ఆయన మరణించిన తర్వాత ఆయన లాస్ట్ విష్ ఏంటంటే ఆయన బాడీని కూడా ఈ కమ్యూనిస్టు మన రెడ్ ఫ్లాగ్ల ర్యాప్ చేసి ఆయన ఛాతి మీద రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన బుక్కు ఆయన ఛాతి మీద ఉండాలా అని చెప్పి ఆయన చివరి కోరిక. అంటే ఈ రిబల్ మెంటాలిటీ, అంటే అలా మనసులలో ఆ గాయాలు ఇంకా మారలే. ఇప్పటికీ బెంగాల్లో నివసిస్తున్న ప్రజలకు వాళ్ళ తాతల నుంచి, వాళ్ళ తండ్రుల నుంచి, ఇప్పుడు వాళ్ళ పిల్లల నుంచి, వాళ్ళకు పుట్టిన పిల్లలకు కూడా ఈ రిబల్ మెంటాలిటీ అనేది వస్తూనే ఉన్నది. ఎందుకు చెప్పాలన్నా, మారింది ఏడ బెంగాల్. మారదామని అనుకునే తరుణంలో వాళ్ళని ఖతం చేసిరు కదా. మలాం పెడతామన్న సమయంలో మర్హం దొరకకుండా మర్హం గయే అని అన్నట్టు వాళ్ళు కవితలు రాసుకున్నారు కదా. అయితే ఈడ సీన్ ఏమైందంటే, ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ బుక్ ఛాతి మీద పెట్టుకోవడం అనేది ఓకే ఫైన్, బట్ ఈ రెడ్ ఫ్లాగ్ ఏదైతే ర్యాప్ చేసి చచ్చిపోవాలని అంటారు, ఈ లాజిక్ ఇప్పటిదాకా ఎవరికి అర్థం కాలే. వీళ్ళకు కమ్యూనిస్టులు ఏం చేసిరు అని అనేది వాళ్ళు కూడా ఏం తెలియదు. ఏమనంటే గనికి పూజ చేసిరు వాళ్ళకి అంతే. ఏదైతే లార్జ్ నెంబర్ ఆఫ్ హిందూస్ని ఎవరినైతే అక్కడ నుంచి తరమేయబడ్డారో ఈస్ట్ పాకిస్తాన్ నుంచి ఎక్సెట్రా పార్టీషన్ తర్వాత అన్ని ఇడిచిపెట్టుకొని వచ్చి వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ అయ్యారు. ఈ రెవల్యూషనరీ కమ్యూనిస్టులకు వాళ్ళు గులాం రైడు. కమ్యూనిజం ఏదో ఒక వాళ్ళకు దారి చూపిస్తుంది అని ఒక చిన్న ఆశ చిగురించింది. కాకపోతే ఇలా ఆశ అడియాశలు అయ్యే మిగిలిపోయింది. ఈ స్టోరీ ఎందుకు ఇంపార్టెంట్ అనంటే, ఈస్ట్ బెంగాల్ ఆర్ ఈస్ట్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్ ఇవాళ మళ్ళా అదే విభజించి పాలన హిందువులు ముస్లింలను ఊచకోత కోస్తున్న మమతా బెనర్జీ హిందువుల పట్ల ఇవాళ సీఎం మమతా బెనర్జీ కూడా అదే పరిపాలన అందిస్తుంది. నిజంగా చెప్పాలనంటే యాక్చువల్ జిన్నా వారసులు కూడా ఇంత బలంగా వాళ్ళ ఐడియాలజీని దింపరచ్చు, కానీ మమతా బెనర్జీ మాత్రము జిన్నా ఐడియాలజీ ఏడ ఉన్న జిన్నా నిజంగా చెప్పాలనంటే ఆనందమయమవుతాడు. ఆనంద బాష్పాలతోని మమతా బెనర్జీని దీవిస్తాడొచ్చు. నేను అడుగుతున్నా, ఇవాళ వెస్ట్ బెంగాల్లో కావాల్సింది సానుభూతి కాదు, వెస్ట్ బెంగాల్లో కావాల్సింది ప్రెసిడెంట్ రూల్ కాదు. ఈ బెంగాల్ని మూడు భాగాలుగా విభజించి ఏదైతే వీళ్ళు బార్డర్ స్టేట్లలో చేస్తున్న తాండవ్ ఉన్నదో దాన్ని ఒక ఉగ్ర రూపంతోని కింద పాతాళానికి తొక్కి బూటుతోని అణిగిదొక్కితేనే ఈ ప్రాబ్లంకి మనకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇట్లాంటి పరిపాలన భారతదేశంలో ఎవరన్నా అందజేస్తారు అని అంటే ఆశా చిగురు అలే టు దట్ మ్యాటర్ ఆశా జ్యోతులు ఇద్దరే. ఒకటి దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్, ఇంకొకటి మన అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిస్వా. సో నేనేమంటానంటే, ఇక వెస్ట్ బెంగాల్లో ఇట్లాంటి కొంచెం కట్టర్ పరిపాలన వస్తే తప్ప వెస్ట్ బెంగాల్ చేతికి రాదు. ఎందుకంటే మొన్న కాశ్మీరీ జెనోసైడ్, ఇవాళ
బెంగాల్ ఎగ్జోడస్ ఆఫ్ ముర్షిదాబాద్. ప్లేస్ మారింది, డేట్ మారింది, గంతే. ఆలోచన విధం అబ్సల్యూట్గా సేమ్. నమాజ్ చదవాలా, తర్వాత దంగే పస్లే చేయాలా, దాని తర్వాత కాఫీర్ తుమ్ ఇదర్ సే నికల్ జవాన్ అనాలి. ఈవెన్ అంబులెన్స్లు కూడా వదిలే. అక్కడున్న ముస్లిం షాప్స్ ఏం తగలబడలే. ప్యాటర్న్ చూడుండ్రి. స్వతంత్ర భారతదేశంలో ఏం జరుగుతుందో ఒకసారి కళ్ళకద్దినట్టు చెప్పుడు, డిస్కషన్ చేసుడు స్టార్ట్ చేయండి. మీ పాదాలకు వందనం చేసి చెప్తున్నా, ఉన్నది ఒకటే దేశం. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.